కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు అయితే చాలా వరకు హామీలు ఇచ్చింది. బట్ 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటూ ఆటో డ్రైవర్లు ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెప్పేసి ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు ఉన్నారు. ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ మీద చాలా కంప్లైంట్ చేస్తున్నారు. అసలు మీకు ఎలాంటి హామీలు ఇచ్చింది, ఏం హామీలు ఇప్పటివరకు మీకు దక్కాయి? అసలు ఇప్పుడు వాళ్ళు ఇచ్చినే కాదు, లేని కూడా సృష్టిస్తుర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మాయమాటలు చెప్పి 12,000 సంవత్సరానికి ఇస్తాను అదొకటి చెప్పి మా ఓట్లను దండుకుర్రు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిర్రు. హైదరాబాద్ నగరంలో కానీ ఇతరులు కానీ చాలామందికి ఆటో వాళ్ళు, కిరాయి వాళ్ళు కనుక ఆటో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిర్రు. ఇప్పుడు కొత్త సమస్య ఏం తెచ్చారంటే కేసీఆర్ గారు గతంలో ఏదైతే ప్రమాదంలో చనిపోయినటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి భరోసా ఇస్తుండే, డైరెక్ట్ ఆన్లైన్ నామినీ పేరు మీద పడుతుండే. ఇప్పుడు ఆ స్కీమ్ ఆపేసి నేను వచ్చినాక. రెండోది, కేంద్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడే శారది వెబ్సైట్ అని చెప్పి ఇది ఆన్లైన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఒక వెబ్సైట్ తీసుకొచ్చారు. దాన్ని అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ల కోసం, డ్రైవింగ్ రెన్యువల్ కోసం, ఇది చాలామందికి మీడియా మిత్రులు తెలియదు, జర దీన్ని టెలికాస్ట్ చేయండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక, ఎందుకంటే నరేంద్ర మోడీ పార్టీ వేరైనా వీళ్ళిద్దరు దోస్తులు కనుక, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ, వీళ్ళిద్దరు దోస్తులు కనుక ఇప్పుడు ఆ శారద వెబ్సైట్ని తీసుకొచ్చి ఇప్పుడు లైసెన్సులు మొత్తం ఆపేసారు, రెన్యువల్ మొత్తం ఆపేసారు. విపరీతమైన వాళ్ళు ఫైన్లు వేస్తున్నారు. మరి దీనికి ఎవరు జవాబు చెప్పాలి? ముఖ్యమంత్రి గారే చెప్పాలి. కాబట్టి ఇదొక ప్రాబ్లం ఉంది. రెండోది, గ్రేటర్ హైదరాబాద్ అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఆటో వాళ్ళని అందరినీ అవతలకి వెళ్ళిపోవాలని చెప్తుండు. మరి ఎక్కడ పోవాలి? అలా నువ్వు కొత్త తెస్తామంటే ఆశించి డ్రైవింగ్లో మేమందరం ఓట్లేస్తే డ్రైవర్లు ఇవాళ ఉన్న ఉపాధి పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా, సమాధానం లేదు, ఇప్పటిదాకా జవాబు లేదు. ఆ కుటుంబాలను కాపాడాలన్నా ఇప్పటిదాకా మాట్లాడతలేడు. కొత్త ఉన్నాయి ఆపేయడం, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినవి కూడా ఇవాళ ఈయన అమలు చేస్తున్నారు. అంటే ఇవాళ కేంద్రం రాష్ట్రం ఇద్దరు దోస్తులై ఇలా ఆటో డ్రైవర్లను ముంచుతున్నారు. మహాలక్ష్మి పథకం రాకముందు ఎట్లా ఉండే, రోజు ఎంత సంపాదించేవారు ఆటో డ్రైవర్లు? మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత రోజుకి ఎంత సంపాదిస్తున్నారు? ఇప్పుడు ప్రధానంగా చెప్పాలంటే ఆటో వాళ్లకు, సాఫ్ట్వేర్ వాళ్ళు, దినసరి కూలీలు, ఏదైతే అడ్డాల మీద కూలీలు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళు, మామూలుగా మన విద్యార్థులు, మహిళలు ఎక్కువ ఎక్కుతారు. చాలామందికి అర్థం కాదు ఏంటంటే ఫ్రీ బస్సు పెడితే వీళ్ళకేం పోతుంది అనుకుంటారు. ప్రధానంగా మహిళలు పెళ్ళిళ్ళైనా దావతులైనా ఏదైనా భర్త డ్యూటీ చేస్తే భార్యనే ఎక్కువ బస్సులలో తిరుగుతుంది. విద్యార్థులలో మహిళలు కూడా ఎక్కువ పిల్లలు బస్సులలో తిరుగుతారు. ఇలా వాళ్ళందరికీ ఫ్రీ చేసేసరికి 50%, 60% బిజినెస్ మొత్తం పోయింది ఆటో వాళ్ళకు. ఇలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేదు, ఉద్యోగాలు లేవు. ఇలా ఎక్కడైతే హైదరాబాద్ నగరంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి గ్రామాలలో కూడా ప్రతి పల్లెటూరు నుంచి టౌన్కు ఇలా బస్సు నుంచి ఆటోలు పోతుండే. ఇలా వాళ్ళందరూ బంద్ అయ్యి గ్రామాలలో అయితే, టౌన్లలో అయితే ఆటోలు పాపం వాళ్ళు ఇలా చెదలు బట్టి గడ్డి మొలుస్తుంది, ఆటోలు పక్కన పడేస్తారు. అంటే వాళ్ళు చిన్న వ్యవసాయాల్లో చిన్న పనులు చేసుకుంటా అదనంగా ఆటోలు నడుపుకుంటారు. ఇలా ఆటోలు మొత్తం మూలకు పడ్డాయి. ఆ కారణంగా ఫైనాన్సర్లు ఊకోరు కదా, వాళ్ళైతే డబ్బులు ముక్కిపిండి వసూలు చేస్తారుగా. కట్టలేని స్థితిలో నడిరోలో గుంజుకుపోతే అవమానంగా ఫీల్ అయ్యి చాలామంది ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతెందుకు, సత్యనారాయణ గౌడ్ అని చెప్పి సోమాజిగూడలో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ ఉందో, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడో, దానికి అపోజిట్లు ఇంట్లోనే సంవత్సరం క్రితమే ఆత్మహత్య చేసుకున్నాడు, పెళ్లి కాని పిల్లగాడు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసుకుంది, ఇప్పుడే ఎందుకు చేసుకున్నాడు అంటే తనకు బాధ వచ్చే కదా. నేను రోజుకు 2,000 సంపాదించుకొని ఇలా 500 చేయలేక, 500 ఏముంటుంది? దాని ఈఎంఐ 9,000, 12,000 ఉంటుంది. మరి ఇలా 500 చేస్తే అంత నెలకు 15,000, 1,500, 2,000 చేసుకున్న డ్రైవరు ఇలా 400-500 చేసుకుంటే చాలా గగనం అయిపోయి ఇలా అందరూ అసలు ఏం అర్థమవుతలేదు. ఒకేసారి ఉన్నటువంటి ఉపాధి పోయేసరికి గందరగోళానికి గురై, ఆర్థిక ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకు కూడా ఈ ప్రభుత్వం 10 లక్షలు ఎక్స్రేస్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా మేము ఆటో సంఘాలుగా, ఆటో డ్రైవర్లుగా డిమాండ్ చేస్తున్నాం. మనతో పాటు ఒక డ్రైవర్ ఉన్నారు. ఇతని ఆటోలోనే హరీష్ రావు ఎక్కడి నుంచి ఎక్కారు, ఏం మాట్లాడారు, హరీష్ రావుతో ఏం ప్రాబ్లం చెప్పాను? అసలు ఎర్రగడ్డ నుంచి ఎక్కాను నా బండి. మాకున్న ప్రాబ్లం చెప్పుకున్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకు ఫ్రీ బస్ పెట్టిండు. దానివల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాం మేము. మాకు గిరాకులు కావట్లేదు. ఇంతకుముందు మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మేము రోజుకు 2,000, 1,500 చేసుకునే వాళ్ళం. ఇప్పుడు రోజుకు 500-600 కూడా చేయట్లేదు. దానిలో పోలీసులకు ఫోటో కొట్టడము, ఇక్కడ బస్ స్టాప్లో ఎక్కినప్పుడు ఆపుకున్నప్పుడు 1,135 రూపాయలు, మేము చేసేది 500-600, వాళ్ళు కట్టేది రోజుకు 1,100, అట్లా ఫైన్ కడుతున్నాం మేము.
ఇప్పుడు గతంలో ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది, ఎట్లా ఉంది అసలు ఆర్థిక కుటుంబాన్ని ఎట్లా నడిపిస్తున్నారు? పిల్లల ఫీజులు ఉంటాయి, లేకపోతే చాలా వరకు ఖర్చులు ఉంటాయి కదా, మరి ఈ 500తో ఎట్లా గడుస్తుంది కుటుంబం? గతంలో ఇంతకుముందు బాగుండే, మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండే. మాకు ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా అప్పులు, ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం, ఇంట్లో పిల్లల్ని చదివించుకోలేక ఫీజులు కట్టలేకపోతున్నాం. నెలకు వచ్చేవరకు ఇల్లు కిరా 7,000 8,000 వాళ్ళకు ఇల్లు కిరా అయితే ఎవరు ఆగరు కదా, అప్పులు సప్పులు చేసి కట్టవలసి వస్తుంది సార్. మాకు చాలా ఇబ్బంది, అంటే చాలా ఈ గవర్నమెంట్ వల్ల చాలా ఇబ్బంది పాలైపోయినాం. మీరు మా ఫస్ట్ మాట్లాడే వాళ్ళ పొట్టగొట్టిన గెలిచి ఏం మాట్లాడిన హరీష్ రావు గారు? హరీష్ రావు సార్ చెప్పినాం, ప్రాబ్లం చెప్పినాం మేము, ఇదే ప్రాబ్లం చెప్తే సార్ అని చెప్పింది సార్, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, మీ గురించి మేము ఉన్నాం వెనకాల, మీ గురించే కొట్లాడుతున్నాం, వచ్చింది నేను ఇలా మీకు ఆటో డ్రైవర్ల కోసం వచ్చాను, నేను మీకు నేను ఏ విధంగా సహాయపడతాను, మీ అండగా ఉంటాను అని చెప్పేసి అని చెప్పింది సార్. అంటే బాగా ఇబ్బంది ఉంది అన్న, బాగా ఇబ్బంది ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం అన్న. ఓకే, మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత నుంచి చాలా వరకు ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గతంలో రోజుకు 1000-2000 సంపాదించే ఆటో డ్రైవర్లు ఇప్పుడు కనీసం 500 కూడా సంపాదించట్లేదు. సంపాదించిన 500లో కూడా ట్రాఫిక్ పోలీసులు వేసే ఫైన్ల రూపంలోనే చాలా వరకు ట్రాఫిక్ పోలీసులకే ఎక్కువ పోతుందని చెప్పేసి ఖచ్చితంగా మహాలక్ష్మి స్కీమ్కు మేము వ్యతిరేకం కాదు, కానీ మాకు సంబంధించిన ఏదైతే హామీలు ఇచ్చారో గవర్నమెంట్, ఆ హామీలు నెలకు 1000 రూపాయలు ఇస్తున్నారు, కనీసం అవి ఇచ్చినా కొద్దిగా మాకు ఆసరాగా ఉంటుందని చెప్పేసి ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మాత్రం ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. చాలామంది ఆటో డ్రైవర్లు, దాదాపు 150 మంది 160 మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే కుటుంబం గడవలేక నడపలేక సూసైడ్ చేసుకున్న పరిస్థితి. సో ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళందరికీ 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పేసి ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.